సో ఇందాక మనం కుల ఓట్ల గురించి, ఈ బైఫర్కేషన్ గురించి, వాటి గురించి Yeah. ఒకటి రెండు సార్లు మీరు కుల మీటింగ్లకు వెళ్ళారనే ఒక ఇది వచ్చింది. ఏంటి దాని మీద మీరు? ఏంటంటే మామూలుగా మనిషిని ఎప్పుడు కూడా కులంగా చూసే ఇది తత్వం మాకు ఎప్పుడు నేర్పించలేదు. మా పిల్లలకి ఈ స్టేట్కి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను అడిగారు. అంతవరకు వాళ్ళు ఏంటి కులం ఏంటో కూడా తెలియదు. సో ఆ విధంగా పెంచిన దీంట్లో వెళ్ళాం. ఐ థింక్ ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. అందులో అందరూ కూడా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అనుకుంటాను. ఆ మీటింగ్కి వెళ్ళాం. సో మేము ఏం చేయవచ్చు, ఒక సిస్టమ్ని డెవలప్ చేయవచ్చు కదా అన్నది ఉంటే, అక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తారేమో అన్న భయంతో కొన్ని ఛానల్స్ ఈ రంగు ఇచ్చారు వాటికి. ఓకే. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు కూడా జాషువా గారు అంటారు, గుణం లేనివాడు కులాన్ని రేపుతాడంటాడు, రెచ్చగొడతాడంటాడు, మానవత్వం లేనివాడు మతాన్ని రెచ్చగొడతాడంటాడు. సో ఈ విధమైన భావాలలో ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. మనిషిని ఎప్పుడు మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క సేవాభావం వీటి నుంచి మనం ఎస్టిమేట్ అయ్యాలి. కానీ కులం అన్నది మనం పుట్టాం అంతే. ఎస్, వీఆర్ బోర్న్ ఇన్ ఎ కాస్ట్. సో అక్కడి వరకే. అందుకనే అంటుంటాం కులం అన్నది ఎప్పుడు మనం గడప దగ్గర ఆగిపోవాలి. మతం అన్నది పూజ గదిలో, కులం అన్నది మన గడపలో. మనం గడప నుంచి బయటపడిన తర్వాత మనం అందరం కూడా ఈ భారతదేశ పౌరులు అన్న భావనతో గనక మనం పనిచేస్తే ఇంకా కూడా దేశం బ్రహ్మాండంగా ముందుకెడుతుంది. లేకుంటే ఏంటంటే మతాలు, కులాలు ఇక్కడే ఆగిపోతున్నాం. మనం నేషన్ దగ్గరికి రావట్లే. అది ప్రధానమైన సమస్య. దీన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ కూడా చేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు మైక్రో మేనేజ్మెంట్ అనేది కులాలతోటే ప్రారంభం. అంతే కదా. ప్రతి పార్టీకి ఒక కులం అండదండలు ఉంటున్నాయి. ఆ కులం ఓట్లేస్తే మేము ఎంతో కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఇవి మాకు బ్యాంకు, మిగతా అన్ని బోనస్ అన్న రకంగా ఓట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. వెరీ అన్ఫార్చునేట్. ప్రతి రాష్ట్రంలో, ఈ రాష్ట్రం కేవలం అది భారతదేశంలోనే కనపడుతుంది అనుకుంటా సార్. ఈ వ్యవస్థ ఎప్పుడు మారే అవకాశం ఉంటుందా? ఇంత వేళ్ళు ఉనికిపోయి ఉన్నది. అంటే ఏంటంటే దీన్ని మనం ఆలోచన విధానాల్లో మార్పు తీసుకొస్తే తప్ప, అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తే తప్ప, ఇక రిజర్వేషన్లో మాకు అవసరం లేదు అన్న స్థాయికి మనం కనుక తీసుకురాగలిగితే అప్పుడు మార్పు వస్తుంది. ఇప్పుడు బేసిక్గా కులాలను రెచ్చగొట్టడానికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రిజర్వేషన్ విధానం ఒకటి. ఆ రిజర్వేషన్ విధానం వల్ల కూడా కులాలకు సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయి మనకు ABCD కేటగిరీస్లో వచ్చి. ఇప్పుడు మళ్ళీ కాస్ట్ సెన్సస్ కూడా జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఈ 50% ఏదైతే రిస్ట్రిక్షన్ ఉందో దాన్ని కూడా తీసివేసి దీన్ని 70% దాకా పెంచాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బేసిక్గా ఏంటంటే అందరూ ఆర్థికంగా ఎదగాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి అందుకని ఈ క్రీమీ లేయర్ సిస్టము ఇదంతా కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఏంటంటే మనుషుల్ని కలపడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆలోచన విధానాలను ప్రభావితం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల ఏంటంటే ఫైనల్గా మనం ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు దూరం అయిపోతున్నాం. అంతే. యాక్చువల్గా కావాల్సింది మనల్ని అందరినీ రాజకీయం దగ్గరికి చేయాలి. మనం అందరినీ కూడా ఒక కుటుంబంలాగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పుడు మనల్ని ఇంకా మనలో మనం డివైడేషన్స్ పెట్టడం వల్ల ఏమంటే మనం ఇక్కడే ఆగిపోతున్నాం. ఎప్పుడైతే ఆలోచనలు విస్తృతంగా ఉంటాయో ఆ దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. ఆలోచనలు ఎప్పుడైతే ఇక్కడే ఆగిపోతాయో మనం 24 గంటలు చూసే దృష్టికోణం అదే. సార్ మీరు చాలా హ్యూజ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో వ్యవస్థను చూస్తూ ఉంటారు. ఒక భారతదేశంలోనే ఈ కుల వ్యవస్థ దానివల్లే మనం వెనకబడుతూ ఉండడం అనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఏమవుతుందంటే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఏంటంటే మిగతా దేశాలు చూసుకుంటే నేషనలిజం అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జాతీయ భావన. కాబట్టి మనం జాతీయ భావన, మన దేశం అన్న భావన ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ భావాన్ని మనం తీసుకురాగలగాలి. లేకుంటే మనం ఏంటంటే ఇక్కడే ఆగిపోతున్నాం. మనం కులం దగ్గరే ఆగిపోతున్నాం, లేకుంటే అంతకు మించి వెళ్తే మతం దగ్గర ఆగిపోతున్నాం. కానీ మనం ఆలోచన విధానమే నేను చేసే ప్రతి పని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందన్న ఆలోచనలు కనుక మనం తీసుకురాగలిగితే చిన్నతనం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకువెళ్ళాలి. సమయం పడుతుంది కానీ దాంట్లో మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మార్పు తీసుకొచ్చేది మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు. చట్టాలు చేయాలన్నా వాళ్లే చేయాలి. శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ కూర్చొని చట్టాలు చేయాలి. మరి చట్టాలు ఈ విధంగా చేయాలంటే వాళ్ళ ఆలోచన ధార ఈ విధంగా ఉండాలి. ఎప్పుడు 24 గంటలు నేను 30 కోట్లు పెట్టి వచ్చాను, నాకు 5 సంవత్సరాల్లో 150 కోట్లు ఎట్లా చేసుకోవాలన్నదే టార్గెట్గా ఉంటే మరి ఈ ఆలోచన విధానాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సో దీన్ని బేసిక్గా మన ఎలక్షన్ ప్రాసెస్ అన్నదాన్ని మనం మార్చగలగాలి. తర్వాత మన ఓటింగ్ విధానాల్లో మార్పులు రావాలి. రెస్పాన్సిబిలిటీ పెంచాలి. కులాలు మతాల దగ్గర నుంచి దాన్ని అధిగమించి మనం దేశం దిశగా మన ఆలోచనలు మొదలవ్వాలన్నది బేసిక్గా మనం ఆలోచించాలి.